ఇవాల్టి సండే స్పెషల్ రొయ్యలు గోంగూర. దానికి కావాల్సింది ఫ్రెష్గా కడుక్కొని వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం, కాచి పెట్టుకున్న నూనె, గరం మసాలా, పెరుగు అన్నీ ఇలా కలుపుకొని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి ఒక 5 minutes. గోంగూర రొయ్యల కర్రీలోకి పలావ్ వండుకుంటే చాలా బాగుంటుంది, అందుకని ఇటు పక్కన పలావ్ కూడా వేసాము. కొంచెం బిర్యానీ సామాను, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పుదీనా వేసుకోవాలి, సాల్ట్, పుదీనా. ఇదిగోండి 75% బాయిల్ అయిన రైస్ని ఇందులో వేసుకుంటున్నాం పలావ్ కోసం. ఏం చేసుకోవాలండి ఇదిగోండి గోంగూర, కొన్ని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఎనుకొని గోంగూర వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇదిగోండి పచ్చి రొయ్యలు కూడా బాయిల్ అవుతుంది కదా. ఆనియన్, కరివేపాకు వేసుకొని ఇప్పుడు గోంగూర పచ్చి రొయ్యల కోసము తాలింపు రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి గోంగూర మెదిపాం కదా, ఇది తీసి ఇందులో వేయడమే, మిక్స్ చేసుకోవడమే. ఇదిగోండి ఉడకపెట్టుకున్న గోంగూరని పచ్చి రొయ్యల్లో ఇలా కలుపుకొని ఎంత చక్కగా పులావ్లోకి తింటే అదిరిపోతుంది. ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఇలా గార్నిష్ కూడా చేసుకోవాలి. చూడండి వేడివేడిగా పులావు, గోంగూర పచ్చిరొయ్యల కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం చికెన్ ప్రాన్స్ బిర్యానీలు బోర్ కొడుతుంది కదా, ఇలా చక్కగా ప్రాన్స్ వేసుకొని గోంగూరలో ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. సూపర్ టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు.